అల్గోరిథం మనల్ని ఎలా ఒక డిజిటల్ జైల్లో బంధిస్తోందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విశ్లేషణ ది డిజిటల్ ప్రిజన్ అనే రచన నుండి తీసుకున్నది. దాని ప్రకారం మనం చేసే ప్రతి స్క్రోల్, ప్రతి లైక్ వెనుక మనల్ని బానిసలుగా మార్చే ఒక పెద్ద వ్యవస్థ ఉందన్నమాట. మొదటిది, మన ఎంపిక అనేది నిజానికి ఒక భ్రమ. మీ ఫీడ్లో కనిపించేదంతా యాదృచ్ఛికమనుకుంటున్నారేమో. అస్సలు కాదు. మిమ్మల్ని కోపంతోనో అభద్రతతోనో రెచ్చగొట్టి స్క్రీన్కు అతుకుపోయేలా చేయడమే దాని ప్లాన్. ఇక ప్రతి నోటిఫికేషన్ ఒక డోపమైన్ హిట్ లాంటిది. అంటే మీ జేబులో ఉన్న స్లాట్ మెషిన్లాగా మీ మెదడును తర్వాతి హిట్ కోసం ఎదురుచూసేలా చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ అసలైన ఉత్పత్తి మీరే. మీ శ్రద్ధే వాళ్లకి కావాలి. రెండవది, మన భావోద్వేగాలను వాడుకోవడం. మీరు గమనించారా? మీరు బాధగా ఉన్నప్పుడు ఇంకా బాధ కలిగించే కంటెంట్, కోపంగా ఉన్నప్పుడు మరింత రెచ్చగొట్టే పోస్ట్లే కనిపిస్తాయి. ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నప్పుడే మనం ఎక్కువసేపు చూస్తాం, ఎక్కువ కామెంట్లు పెడతాం. ఇలా మనకు తెలియకుండానే మన అభిప్రాయాలను, భయాలను కూడా సైలెంట్గా మార్చేస్తుంది. ఇక చివరిగా మనం కోల్పోతున్నది సమయం, దాంతోపాటు మనపై మనకున్న నియంత్రణ. ఒక్కసారి మీ స్క్రీన్ టైం చెక్ చేసుకోండి. గంటలు, రోజులు, సంవత్సరాలు మన జీవితంలోని విలువైన సమయాన్ని ఈ స్క్రోలింగ్ దొంగిలిస్తోంది. గుర్తుపెట్టుకోండి, అల్గోరిథంకు మీ సంతోషం అవసరం లేదు. దానికి కావాల్సిందల్లా మీ శ్రద్ధ మాత్రమే. సో అసలు ప్రశ్న అల్గోరిథం మనల్ని కంట్రోల్ చేస్తోందా అని కాదు, మనం ఎంతవరకు దానికి మనల్ని అప్పగించేశాం అన్నదే. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఫోన్ అన్లాక్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నేను దీన్ని వాడుతున్నానా లేక ఇదే నన్ను వాడుతోందా?